ఒక హత్య కుట్ర భగ్నము ఆ కేసు గురించి ఒకటి ఉంది. యాక్చువల్గా ఈ సౌభాగ్య తర్వాత నాగరాజు అనే వారికి ఒక 15 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది. ఆ అమ్మాయిది సౌభాగ్య వచ్చేసి బురవకొండ. అయితే ఇద్దరు కూడా ఇక్కడ ఆర్టీటీ కాలనీ తాడపత్రి రూరల్లో ఉంటున్నారు. వీళ్ళకి 3 పిల్లలు కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తితో ఈమెకు ఫేస్బుక్లో పరిచయం అయింది. గోపాల భాస్కర్ అతనితో పరిచయం అయిన తర్వాత అది మెల్లిగా ప్రేమ మాదిరి మారిపోయి వీరిద్దరికి ఇల్లీగల్ కాంటాక్ట్స్ తయారైంది. ఆ తర్వాత ఇద్దరు కలుసుకునే దానికి వీళ్ళు భార్యాభర్తలు కొట్టాడుకోవడము, భర్త ఇతనితో కొట్టాడము ఇది తెలిసి ఇది హై లెవెల్కి వెళ్ళిపోయి అతను ఏదో రూపంలో ఇతన్ని చంపేస్తే మా ఇద్దరికి అడ్డు ఉండదు అని చెప్పేసి ఈ గోపాల భాస్కర్ సౌభాగ్య ఇద్దరు ప్లాన్ చేసేకి ప్రయత్నం చేస్తారు. అయితే ఇతను భాస్కర్ పోయి చాలా మంది ఫ్రెండ్స్ని అడుగుతాడు. ఒక్క ఫ్రెండ్స్ కూడా దీనికి ఒప్పుకోరు. ఆ తర్వాత ఇతనే స్వయంగా తనే చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మార్నింగ్ 9 o'clock ఎవ్రీడే గోపాల భాస్కర్ వచ్చేసి ఈ సాయి లక్ష్మి అపార్ట్మెంట్ దగ్గర కింద ఒక బంకు దగ్గరికి వచ్చి ఈ సిగరెట్స్ ఇక్కడివి తీసుకొని పోవడం అలవాటు ఉంది. సో ఆ టైంకి వస్తాడని చెప్పి ఇతను అక్కడికి పోవడం జరిగింది. అక్కడికి పోయేటప్పటికీ మన తాడపత్రి రూరల్ సిఐ లక్ష్మీకాంతారెడ్డికి ఇన్ఫర్మేషన్ రావడంతో తన సిబ్బందితో పాటు నా పర్యవేక్షణలో అక్కడికి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసి తీసుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి వెపన్ ఒక రికవరీ చేయడం జరిగింది. సో ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తుంది. చాలామంది ఇట్లా అబ్బాయిలు కానీ ఇట్లా అమ్మాయిలు కానీ అమాయకంగా ఈ సోషల్ మీడియాలో వ్యక్తులతో పరిచయం చేసుకొని ఆ పరిచయం ప్రేమగా మారడము, తర్వాత వాళ్ళకు స్పిరిట్స్ వచ్చి విడిపోవడము, ఆ తర్వాత తల్లిదండ్రులు కొంతమందికి నచ్చగా వాళ్ళను వేరే విధంగా హింసించడము, ఇటువంటి రకరకాలు జరుగుతున్నాయి. సో నేను ఇచ్చే సందేశం ఏమంటే యవనస్తులు ఎవరు కూడా దీనిలో ఉన్నటువంటి ఎంతవరకు మీడియా ఇది సోషల్ మీడియా అవసరం ఉందో అంతవరకే యూటిలైజ్ చేసుకోవాలి. దాన్ని ఎక్కువగా దాన్ని వినియోగిస్తే మనకు మన లైఫ్ పైన ప్రభావం పడుతుంది. సో లైఫ్ మీద ప్రభావం పడకుండా మనం జాగ్రత్త పడాలి అంటే సోషల్ మీడియాలో మనం ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే ఉపయోగించుకుంటే మనం సురక్షితంగా ఉంటాం. సో ఇది ప్రతి ఒక్కరు కూడా ప్రజలు పెద్దలు తన పిల్లలకు చెప్పాలి. పిల్లలు కూడా దీన్ని తెలుసుకొని ప్రవర్తించాలని కోరుచున్నాం.